సార్ ప్రాంతాల వారీగా విడిపోయారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారీగా విడిపోయారు. భాష విధంగా కూడా విడిపోయారు. సో, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలుగా కూడా ఏర్పడ్డాయి. ఏర్పడినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక సినిమా విషయంలోనే ఆంధ్ర, తెలంగాణ అనే గొడవ ఎప్పుడు ఎందుకు జరుగుతుంది? ఈ సినిమాల విషయంలో కూడా లేదండి. నేను ఇంకోటి కూడా తెలంగాణ అన్నదమ్ములందరికీ నేను ఒకటే చెప్తున్నా, నష్టపోయేది మేము ఆంధ్ర, బాధపడుతుంది మేము. తెలంగాణ రాష్ట్రం కొత్తది అవ్వచ్చు, కానీ ఈజ్ డెవలపింగ్ ఈజ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పాలకులందరూ తెలంగాణని ఎప్పటి నుంచో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మొత్తం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు రాజధాని మీకు ఉంది, ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు. మీకు మొత్తం టోటల్గా ఆల్రెడీ టూరిజం ఉంది, సినిమా ఇండస్ట్రీ ఉంది, స్టూడియోలు ఉన్నాయి. ప్రపంచంలోనే ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో ఉంది. ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. పాస్పోర్ట్ ఆఫీసులు మొత్తం టోటల్గా అమెరికన్ కాన్సులేట్ లేదు. ఇంకా ఏ దేశంలో కాన్సులేట్స్ కూడా లేవు. అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అంటే పూర్వం పెద్దలు పాలకులు ఏమి చేశారంటే, ప్రజలకి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతాయో లేవో తెలియదు, కానీ డెవలప్ని ప్రతిదీ కూడా ఏది కావాలన్నా హైదరాబాద్ పెట్టడం వల్ల ఈరోజు అమరావతి పూర్తయితేనే కానీ మాకు రాజధాని లేదు. ఈరోజు పోలవరం పూర్తయితేనే కానీ మాకు నీరు లేదు. ఈరోజు మాకు మొత్తం టోటల్గా టూరిజం పూర్తయితేనే కానీ, ఎంటర్టైన్మెంట్ సినిమా ఇండస్ట్రీ తరలి వెళ్తేనే కానీ మాకు లేదు. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడో మేము స్వతంత్రం రాకముందు నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు అన్నీ చేసుకునేది, మద్రాసు నుంచి షూటింగ్లు చేసేది అంతా కూడా విశాఖపట్నమే, అదే ఆంధ్రప్రదేశే. కానీ ఈరోజు మా పరిస్థితి టూరిస్టుల పరిస్థితి అయిపోయింది. అంటే హైదరాబాద్ షూటింగ్ వెళ్ళి టూరిస్ట్గా చేసుకుని వస్తున్నారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ ఇబ్బంది వస్తుంది. రేట్లు పెంచడానికి అడుగుతున్నారే, మాకు రేట్లు పెరగడానికి కావాలని అడుగుతున్నారు. ఏం 30% షూటింగ్ చేస్తే మేము రేట్లు ఇస్తామని ఎందుకు గవర్నమెంట్ చెప్పలేకపోతుంది? బాలకృష్ణ గారు చెప్పారు, మాకు ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ తరలి రావాలని కోరుకోవాలి. మీరు 2014 నుంచి 2019 దాకా ఎన్ని స్టూడియోలు కట్టారు, ఎంతమందిని తీసుకొచ్చారు, ఎలా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ రేట్లు పెంచేటప్పుడు 30% షూటింగ్ చేయాలని చిరంజీవి గారు క్లియర్గా చెప్పారు. చిరంజీవి గారు కూడా ఆ మాట చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం బేర్ చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు బాలకృష్ణ గారు షూటింగ్ ఓపెనింగ్ చేశారు. మీరు ఓపెనింగ్ కాదండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తేనంటే అక్కడ డెవలప్ అవ్వాలంటే చాలామంది ఏం చేశారండి, ఇక్కడ ఎఫ్డీసీ స్థలాల కోసం పెట్టుకుంటారంటే, అంటే స్థలాలు దారాదత్తం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరండి. మేమేమంటున్నామంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ బిఫోర్ 5 years ఇక్కడ ఆ నిర్మాత ఎన్ని సినిమాలు తీశాడు, మాకు ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఎన్ని సినిమాలు తీయగలుగుతాడు, ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాడు, మేము ఎంత స్థలం ఇస్తే ప్రజలకి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు అనేది ఒకటి బేర్ చేయాలి. రెండోది, ఇక్కడ ఎన్ని స్టూడియోలు కట్టాడు, ఎంత ఇన్కమ్ చేస్తున్నాడు, ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాడు, మాకు ఎంత ఎంప్లాయ్మెంట్ అవుతాడు, ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాడు ఆంధ్రప్రదేశ్లో, అది ఇవ్వాలి. అలాగే మాకు డబ్బింగ్ థియేటర్ ఏంటి, ఇంకోటి పెట్టుబడి అండి. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ కాబట్టి ఆ పెట్టుబడి ఎంత పెట్టగలుగుతాడు, మాకు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. మేము ఇస్తుంది 68% ఇన్కమ్ ఇస్తున్నాం కనుక మాకు ఇన్కమ్ స్థలాలు మాకు ఇచ్చేయండి. ఈరోజు ఫిల్మ్ నగర్లో స్థలాలు ఇచ్చారు, దాంట్లో షూటింగ్లు ఎంతమంది చేశారండి? ఎంతమంది చెన్నై నుంచి వచ్చిన షూటింగ్లు చేశారు చెప్పండి? చిత్రపూర్ కాలనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? నిజమైన సినిమా కష్టపడే కార్మికుడు ఉన్నాడా? నిజంగా సినిమా తీసే నిర్మాత ఫిల్మ్ నగర్లో ఉన్నాడా? మరి ఇది కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే చేస్తారా అని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకైనా ఎవరికి స్థలాలు కాదండి, 5 సంవత్సరాల దాకా ఎవరికి కూడా పర్మిట్ ఇవ్వద్దు. మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళు ముందు పెట్టుబడి పెట్టమనండి, వాళ్ళు తీసుకురమ్మనండి, వాళ్ళు షూటింగులు చేయమనండి, వాళ్ళు డబ్బింగ్ థియేటర్ కట్టమనండి, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమనండి. వాళ్ళు డెవలపింగ్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఎంత పెట్టుబడి ఉందో చూసి, వాళ్ళు అక్కడ శాశ్వతంగా ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నారో చూసి వాళ్ళకి స్థలాలు అలాట్ చేయండి తప్ప, మీరు ఎవరికో దారాదత్తం స్థలాలు చేస్తాను అంటే, ఎవరికో మీరు స్థలాలు ఇచ్చేస్తాను అంటే మీరు ఏం చేస్తారండి? ఎఫ్డీసీలో ఏముందండి? చంద్రబాబు శ్రీనివాసరావు ఎవరండి ఎఫ్డీసీలో? నందమూరి తారక రామారావు గారు హౌస్ కొంటే ఆయనకి ఎఫ్డీసీ మెంబర్ ఇచ్చారు, మీరు ఎఫ్డీసీ డైరెక్టర్ ఇచ్చారు. అంటే ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇక్కడ 100% ఎఫ్డీసీ ఈజ్ నాట్ కరెక్ట్. నేను విశ్వనాథ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సిన్సియర్ ఆఫీసర్, ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీ. మీరు అందరూ స్థలాలకు పెట్టుకుంటారు, నట్టికుమార్ పెట్టుకోవచ్చు, ఇంకోళ్ళు పెట్టుకోవచ్చు, అందరూ మీరు తెలంగాణలో ఎన్ని సినిమాలు చేస్తున్నారు? మేము కొత్త వాళ్ళమి, మేము హైదరాబాద్లో, మేము వైజాగ్లో చేస్తాం, చెయ్యండి.
మీకు వెల్కమ్. కాకపోతే మీకు 5 సంవత్సరాల వరకు పర్మిట్ అనేది ఇవ్వము. మీకు పర్మిట్గా ఏది ఇవ్వలేము. మీరు డెవలప్ చేయండి. మీకు రేట్లు కావాలా 30% షూటింగ్ చేయండి. మీకు డెవలప్ మా టోటల్గా మాకు షూటింగ్ ఇక్కడ జరిగితేనే మీకు రేట్లు ఇవ్వగలుగుతాం మేము. మాకు ఇవన్నీ అంటే ఎందుకు అడుగుతున్నాం అంటే మన ఎంప్లాయ్మెంటు మనం ఇక్కడ ఇస్తే స్టూడియోలు కడితే టూరిజం వస్తుందండి. ఇక్కడ ఒక 10,000 మంది 20,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తే తెలుసో తెలియకో 2 లక్షల మంది ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కలిగితే టూరిజం పెరుగుతుంది. టూరిజం పెరిగితే 10 లక్షల మందికి ఒక సినిమా ఇండస్ట్రీ అండ్ టూరిజం రెండు కలిపితే 10-15 లక్షల మందికి ఉపాధి కలిగించగలుగుతాం. అది మనం చెయ్యాలంటే ఇండస్ట్రీ తరలి వెళ్ళాలి అంటే రాత్రి తెలంగాణ నుంచి వెళ్ళడానికి అవ్వదండి. ఎందుకంటే 30-40% వెళ్తే 88లో జరిగితే 35 ఇయర్స్ అయిందండి. కరెక్ట్గా సెట్ అవ్వడానికి 20 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు 2002లో సెట్ అయ్యింది కనుక అది కూడా రాత్రి రాదు. కాకపోతే ఇక్కడ కొంత అక్కడ కొంత చేసుకోవాలి. అలాగే నేనేమంటున్నానంటే 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. 2 రాష్ట్రాల్లో ఇన్కమ్ అనేది రావాలి. 2 రాష్ట్రాల్లో యాసని భాషని మనం గౌరవించాలి. ఇడుపు కాగితం అనేది వాళ్ళ భావన, వాళ్ళ భాష. మనది ఇంకొకలాగా ఉంటుంది, మనది ఇంకొకలాగా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మూడు కళ్ళండి. మనం అందరం అన్నదమ్ములమే. అలాగే ఉండాలి తప్ప ఇంకోలా ఊరిక అన్నింటిలో డిస్కషన్ చేసుకోకూడదు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎంతసేపు ఇదిగో షూటింగ్ ఎస్ షూటింగ్ చేస్తున్నాం. మీరు వచ్చారు, ఓపెనింగ్ చేశారు, రమ్మనండి అందరూ రమ్మనండి. షూటింగ్ అక్కడ చేయడం కాదు, టూరిస్టుగా రావద్దు. మీరు ఇక్కడ బస్సులు వేసుకొని టూరిస్ట్కి వెళ్ళి అక్కడ పెడితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఇస్తాం? అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. స్థలాలకు పెట్టుకున్న వాళ్ళందరికీ మీరు ఎట్టి పరిస్థితుల్లో స్థలాలు ఇవ్వడానికి వాళ్ళని చూడండి, ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎంత ఇన్కమ్ ఉంది ఇవన్నీ చూసి ఇవ్వాలి తప్ప వేరే విధంగా చేయకూడదని నా ఉద్దేశం. అలా ఇది నేను ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక విశాఖపట్నం వాసిగా ఇది నా అభ్యర్థన. నా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలంగాణ ఎంత గొప్పదో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే గొప్పది. తెలుగు రాష్ట్రాలు రెండింటికి మొత్తం సినిమా షూటింగ్ బాగుండాలి, టూరిజం బాగుండాలని నా ఉద్దేశం.